నిజంగా పరిస్థితి ఎలా ఉంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తూ ఉంది. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, వీళ్ళ మంత్రులు, వీళ్ళ పలుకుబడి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు నడుపుతా ఉన్న వాళ్ళు ఫోటోలు తంబళ్ళపల్లిలో బాగా ఎలా పూజలు గీజలు చేసి బాగా స్టార్ట్ చేసినారు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు నందమూల కల్చరు చూడండి, బాగా బాక్సులు కూడా బాగా కట్టినారు. మళ్ళీ బ్రాండ్ పేర్లు కూడా లేబుల్లు కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు. టకాని అతికించడం, కల్తీ మద్యం మీద వీళ్ళకి కావాల్సిన బ్రాండ్ పేరు పెట్టడం. మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా ఇల్లే. యాది ఒరిజినల్ యాది నకిలీ అని ఎవరికి తెలియకోకుండా 3వ పెగ్గుకు వచ్చేసరికి 4వ పెగ్గుకు వచ్చేసరికి ఏం తాగుతున్నాడో ఎవరికి ఏం తెలియదు, అన్నీ ఒకటే అనే లెవెల్లోకి తీసుకుపోతున్నారు. ఇది ఇబ్రహీంపట్నంలో, ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. చూడండి, ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఆయన పేరు జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఇన్ఛార్జ్ మొలకల చెరువు. ఆ ప్రాంతానికి చెందిన మంత్రి. ఆయన పక్కన ఇది అనకాపల్లి, పరవాడ, ఉత్తరాంధ్ర. నీట్ గా ఇది సేమ్ మోడస్ ఆపరెండిని, లేబుల్లు గీబుల్లు అంతా. ఈయన ఎవడంటే స్పీకర్. ఆయన పక్కన ఎవడు అని అంటే అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము. చూడండి, నీట్ గా ఇద్దరు బ్రహ్మాండంగా. నవ్వులో కూడా చూడండి 1000 వాట్ బల్బ్ మాత్రం నవ్వుతున్నారు. మనం ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్ళ వారే, మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. ఇంక నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? కానీ ఏం చేస్తున్నారు? మా జోగి రమేష్ని తీసుకొని పోయినారు. ఏమన్నా అన్యాయం? ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదు. వాడు చేసినవాడు జయచంద్ర రెడ్డి అనేవాడు ఇద్దరికి అరెస్ట్ కాల. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. వాళ్ళ బావమర్ది గిరిధర్ రెడ్డి అరెస్ట్ కాల. వాళ్ళ పిఏ రాజేష్ ఇంతవరకు అరెస్ట్ కాల. దొంగనే దొంగ అంటున్నాడు. వీళ్ళే దొంగ, వీళ్ళే పోలీసులు, వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే కేసు వివరాలు చూడండి. వీళ్ళ హయాంలో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే క్యాండిడేట్. అంతకు ముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో పెట్టినారు. అంతకుముందు ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టారు. మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు, ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసినారు. ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా. లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో. ఆ కేసును నీరు గార్చేందుకు లేని లిక్కర్ కేసు సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మిథున్ రెడ్డిని, రిటైర్డ్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, ఎంఎన్సి కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను, రాజ్ కసిరెడ్డిలను వీళ్ళందరినీ నిర్బంధించినారు. ఒక లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించేదానికోసం. కాకాని గోవర్ధన్ రెడ్డిని, వల్లభనేని వంశీని, పినిపే శ్రీకాంత్ను, వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే. వీళ్ళే సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే అధికారుల చేత తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తా ఉన్నారు. వీళ్ళదే ప్రభుత్వం, వీళ్ళే ఇరికిస్తా ఉన్నారు. వీళ్ళే కాదు, చివరికి పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్టులు, కొమ్మనేని శ్రీనివాస్ వంటి సీనియర్ జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గంజాయి కేసులు పెడుతున్నారు. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఇతను వేధించాడు అని చెప్పి మండల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ తన ఫోన్కు పంపించిన వాట్సాప్ మెసేజ్లు తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు. జైల్లో పెట్టాలన్నా, బొక్కలో వేసి కొట్టాలన్నా, కొట్టడం కదా దేవుడు, కనీసం బొక్కలు అయితే వేయాలన్నా. అరెస్ట్ చేయకపోగా, కేసులు పెట్టకపోగా, చివరకు ఆయనకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమన్నా ఆయన ఈ డీటెయిల్స్ని చూపిస్తే సాక్షి పేపర్ రాసింది దాన్ని. అంతే, రాసిన సాక్షి విలేకరిని మీద కేసులు. చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అబాస్పాలు చేస్తా ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవ్వండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.